కాఫీ మావయ్య. నేను తీసుకున్నానమ్మా. అబ్బాయి లేచినట్టున్నాడు, ముందు వాడికి ఇవ్వు. చంద్రం వాడెందుకమ్మా, నువ్వు తీసుకెళ్ళు. నువ్వెందుకు వచ్చావు? చంద్రదేవాయుడు ఈ గదిలోకి రావద్దని ఆ రోజే చెప్పానుగా. అందరికీ ఇస్తున్నాను, మీకు ఇద్దామని ఈ ఒక్కసారికి. నాతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నీ నీడ కూడా గదిలో పడ్డానికి వీల్లేదు, వెళ్ళు. బాబు, ఈ గదిలోకి ఎవరూ రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే. బుల్లెమ్మా, బుల్లెమ్మా, శేఖర్ బాబు ఏమిటి కోపంగా ఉన్నాడు? ఏం జరిగింది? నా నీడ చూడటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆజాన్ బాబుడు అన్నావు, ప్రతి క్షణం స్వర్గం చూపిస్తాడన్నావు, నన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాడన్నావు. ఇప్పుడేమైంది? కనీసం ఆయన పాదాలు తాకే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఇదంతా నా దురదృష్టం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చిన్నబాబు చాలా మంచివాడు, అందరితోనూ ప్రేమగా ఉంటాడు. మరి ఇప్పుడు ఏమైందో ఏమిటో. అతను విసుక్కుంటున్నాను, నేను దూరంగా ఉంటే అతను ఇంకా దూరం అవుతాడు. అందుకని అతనికి దగ్గరికి రావడానికి ప్రయత్నించు. బాబాయ్, ఇంటి దగ్గర నుంచి రావటం? నువ్వు బాగున్నావా చంద్రం? బుల్లెమ్మా, ఓ బుల్లెమ్మా, మీ నాన్న వచ్చాడు రా. ఇప్పుడే వస్తా. నాన్న, ఇప్పుడైనా రావడా? బాగున్నావమ్మా. పిన్ని, తమ్ముడు రవి బాగున్నారా? రవికి ఏమైంది? గుండె జబ్బు వచ్చిందమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? తొందరగా ఆపరేషన్ చేయకపోతే రుణం తీరిపోతుందని, చెయ్యాలంటే కనీసం 50,000 రూపాయలు కావాలని డాక్టర్ చెప్పాడమ్మా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు నాన్న? ఉన్న పొలం మీ అమ్మ నగలు అమ్మేశాను, అయినా 10,000 తక్కువైనాయి. బావగారిని అడుగుదామని. దాందే ఉంది, బాబు గారిని అడిగి తీసుకుందాం. ఒరే, ఇక్కడ నీ బాబుగాడి సొమ్మేం లేదురా, అడ్డమైన వాళ్ళందరికీ తేరగా పంచడానికి. ఇక్కడికి రాకూడదని నాకు తెలుసమ్మా. గతి లేని పరిస్థితుల్లో అభిమానం చంపుకుని బావగారు ఆదుకుంటారేమోనని వచ్చాను. ఇది ధర్మసత్రం కాదు, దరిద్రులకు దానం చేయడానికి. దానం కాదు, అప్పిస్తే చాలు చెల్లెమ్మా. బంధువుల పేరుతో రా బంధువుల్లా ఇన్నేళ్లు దోచుకుతున్నది చాలు. ఆయన కష్టపడి పండిస్తేనే మనమంతా తింటున్నాం. నోర్మి, దిక్కులేని వాడివని చారు తీస్తే వాళ్ళకు వత్తాసు పలుకుతావా? నీ పని చూసుకో, పోరా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగేనమ్మా, కానీ పసివాడు అక్క అక్క అని కలవరిస్తున్నాడు. ఒక్కసారి అమ్మాయిని పంపిస్తే. ఒక్కసారి కాదు, శాశ్వతంగా తీసుకుపో. ఇంట్లోనే పెట్టుకుంటావో ఇంకో పెళ్ళే చేస్తావో నీ ఇష్టం. ఆడదాని అయ్యుండి సాటి ఆడదాని మీద ఇంత నీచంగా మాట్లాడటం నీకే చెల్లింది. నోర్మి, మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. నాన్న, నాన్న, కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందమ్మా. నాన్న, బావగారు ఎప్పుడొచ్చారు? చితికిపోయి కూతురింటికి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. ఈ గాజులమ్మి నాన్నకు డబ్బివ్వు. ఈ విషయాలేవి మామయ్యకి తెలియనివ్వకో. నువ్వు త్వరగా వెళ్ళు. ఎంతకు తెగించావే? గాజులు దొంగతనం చేసి నీ బాబుకు పంపిస్తావా? దొంగతనం చేయాల్సిన అవసరం లక్ష్మికే వచ్చింది. అది కాదు మామయ్య, నాన్న అసలు ఏం జరిగిందంటే లక్ష్మి డబ్బు కోసం వచ్చారు. పరంధామయ్య బాబాయ్ మన ఇంటికి డబ్బు కోసం వచ్చాడు. అమ్మగారు కసిరి పంపించేసింది. అందుకని లక్ష్మి గాజులు ఇచ్చి వాళ్ళ నాన్నగారికి డబ్బు సర్దమంది. అదేదో దొంగతనం అని అమ్మగారు రంకలేస్తున్నారు. అయినా వాళ్ళ నాన్న ఇచ్చిన గాజులు ఏం చేసుకున్నారట అని మనం ఎవరు? నువ్వెందుకు తొందరపడ్డావు? అతను ఎందుకు అవమానించావు? నేను జబ్బు పడ్డ మనిషినే కానీ ఇంకా చావలేదే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి.